English master. Nice T-shirt and market. Sideman, I'm a sideman. I'm a sideman. You are staying here or you part of it from the reception. ఒకసారి తీసేయండి ఫోటో ప్రోగ్రెస్ ఆఫీసర్ టీఎం రాము ఓకే తీ బాబు ఎలా కాదు వసంత ఒకసారి వసంత చూసుకొని ఇటు ఇంటికి తక్కువ మనం దగ్గర నిల్చండి మనం కావాలి అందరూ దగ్గరికి వెళ్తారు మనం అక్కడ corner will be international. This is all domestic. Just one step, if it's okay for you. Yeah. ఇదంతా కూడా వేరే దగ్గర
all the back end work everything here కొంచెం లేవండి నాకు ఇప్పుడు పైన ఎల్లో ఇక్కడ వరకు వచ్చింది ఈ గ్యాప్ దానిపైన 6 మీటర్స్ కూడా డిజైన్ ఎలిమెంట్ వాడండి కాంక్రీట్ లో వస్తాయి కాబట్టి ఇది కూడా కాంక్రీట్ కలర్ లానే ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ప్యానల్ కూడా ఈ మనోడు మా దగ్గర కెమెరా నువ్వు కూడా కొంచెం వెనక రావా సార్ అక్షర్ సార్ అభివృద్ధికి సంబంధించి అతి కీలకమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుకున్న సమయం కంటే త్వరగానే పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఈ ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది. అందులోనే భాగంగా గత నెల జూలై 11వ తేదీన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఒక విజిట్ భోగాపురంకు విచ్చేసి ఆయన మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఒకసారి రివ్యూ చేసుకుని డిసెంబర్ 26కి పూర్తవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్కి క్లియర్గా టైం లైన్ ఇచ్చారు. ఎప్పుడనంటే జూన్ 26 లోపలే ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇది పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను ఉన్నాను కాబట్టి నాకు కూడా అప్పచెప్పడం మీడియా మిత్రులు కానీ పబ్లిక్ కానీ అందరికీ కూడా తెలిసినటువంటి మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారే. గతంలో పోలవరం ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు అలాంటి జైగాంటిక్ ప్రాజెక్ట్ అసలు చేయాలనంటే చాలా అసాధ్యంతో కూడినటువంటి పనిని కూడా ఆయన ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని ప్రతి సోమవారం కూడా పోలవరం విజిట్ చేసి రివ్యూ చేసి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మోటివేట్ చేసి ఏ రకంగా ఆ ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి పరిధిలో 2014 నుంచి 19 వరకు ఎంత అద్భుతంగా ముందుకు నడిపించారో మనం అందరం కూడా చూసాం. ఈరోజు ఆయన్ని నేను కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ ప్రాజెక్టు అనుకున్నటువంటి సమయం కంటే ముందు జరగాలనంటే ప్రతి నెల కూడా ఒక్కసారి ఈ ప్రాజెక్టుని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ ఎవరైతే ఈ ప్రాజెక్టుని నిర్వహిస్తున్నారో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కూడా సమీక్షించుకోవాలని గత నెల నిర్ణయం కూడా తీసుకున్నాం. మధ్యలో పార్లమెంటు సమావేశాలు జరిగాయి. మళ్ళీ పార్లమెంటు సమావేశాలు అయిపోతానే ఈరోజు మళ్ళీ ఆగస్టు 11వ తేదీన మళ్ళీ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ రివ్యూ మీటింగ్ ఇచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రి వర్యులు అమ్మడి సంధ్యారాణి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే కలెక్టర్ అంబేద్కర్ గారు, ఎంపీ గారు కలిశెట్టి అప్పలనాయుడు గారు, స్థానిక శాసనసభ్యురాలు లోకం మాధవి గారు, అలాగే పెద్దలు చాలా మంది మన బంగారాజు గారు, పెద్దలు చాలా మంది జిఎంఆర్ సంస్థ నుంచి, ఎల్ఎన్టీ సంస్థ నుంచి, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు. అంటే ఎంతమంది ప్రజాప్రతినిధుల తాలూకా దృష్టి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఉందో మీరందరూ కూడా గమనించాలి. ఇది నిజంగా రేపు మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి శక్తి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకనే దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుంది. గత నెలకి ఈ నెలకి ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఈ నెల ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మనకి మాన్సూన్ కూడా వస్తుంది. ఈ లాస్ట్ 1 month లో జూలై 11 నుంచి ఆగస్టు 11 వరకు మనకి అట్లీస్ట్ ఒక వారం రోజులు ఎక్సెసివ్ రెయిన్ కూడా ఉండేది. ఎక్సెసివ్ రెయిన్ లో అసలు ఏ పని కూడా మనం చేయలేము. కానీ అలాంటప్పుడు కూడా క్రియేటివ్ గా ఆలోచించుకొని ఆ ఎక్సెసివ్ రెయిన్ ఉన్నటువంటి టైంలో బయట వర్క్స్ అన్ని కూడా ఆపి టెర్మినల్ బిల్డింగ్ లో ఇంటర్నల్ గా ఏవైతే వర్క్స్ చేయగలమో దాని మీద దృష్టి పెట్టి ప్రోగ్రెస్ అక్కడ కూడా నడిపించారు. అంటే లక్ష్యం ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అన్నటువంటి ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రావడం, అందరితో చర్చించడం, అందరికీ కూడా మోటివేట్ చేయడం, ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ యొక్క ప్రభుత్వానికి ఎంత ఇంపార్టెంటో ఆ రోజు చెప్పారు. మా అందరికీ కూడా
అంటే ఆయన 78 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మేము ఈరోజు మూడోసారి నేను కూడా ఎంపీగా పోటీ చేసి శ్రీకాకుళం నుంచి గెలవడం జరుగుతుంది. మా ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రావడం అని అంటే కేవలం మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, ఆ నెలలో జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏంటో పబ్లిక్ కి కూడా తెలియాలనేటటువంటి ఒక పారదర్శకతని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ ప్రెస్ ద్వారా పబ్లిక్ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓవరాల్ ప్రోగ్రెస్ మనకి ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు ఓవరాల్ ప్రోగ్రెస్ గత నెల 31.8% అయితే ఈ నెల రోజుల్లో మరొక 4.8% కంప్లీట్ చేసుకుని ఈ రోజు 36.6% పూర్తి చేసుకున్నాం ఈ రోజు వరకు ప్రాజెక్ట్. యాక్చువల్ గానైతే డిసెంబర్ 26లో పూర్తవ్వాలి. డిసెంబర్ 26లో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు ఈ ఆగస్టు నెలకి 20% పూర్తి చేస్తే చాలు, టైం లైన్ లో మనం బాగానే ఉన్నట్టే. కానీ ఈ రోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం? 36% పూర్తి చేసుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 6 నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందంటే మనం 20% చేయాల్సినటువంటి పని ఈ రోజు ఆగస్టు నెలకి 36% వరకు రీచ్ అయ్యాం. కాబట్టి ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి. ప్రాజెక్టుకి సంబంధించి ఎర్త్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో 97.3% గత నెలలో కంప్లీట్ అయితే ఈ నెల 2,52,000 క్యూబిక్ మీటర్ల తాలూకు వర్క్ జరిగిన తర్వాత 98%కి మూవ్ అయ్యాం. రన్వే తాలూకు వర్క్, ఏ ఎయిర్పోర్ట్ అయినా రన్వే చాలా ముఖ్యమైనటువంటిది. రన్వే 32% గత నెల పూర్తయితే ఈ నెలకి 38.67% పూర్తి చేసుకున్నాం. ట్యాక్సీవే రన్వే పక్కన ఉన్నటువంటి ఇంకో రన్వే 16.7% కిందట నెల అయితే ఈ నెలకి 20.78% ఈ నెలకు పూర్తి చేసుకున్నాం. టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్పోర్ట్ లో మనకి ప్రధానంగా కనబడేది టెర్మినల్ బిల్డింగ్. మన చెక్ ఇన్ గానీ, అరైవల్స్ గానీ, డిపార్చర్స్ గానీ ఇవన్నీ కూడా అయ్యేది మనకి టెర్మినల్ బిల్డింగ్ నుంచే. అటువంటి టెర్మినల్ బిల్డింగ్ ని 22.5% గత నెల మనం పూర్తి చేసి 635 క్యూబిక్ మీటర్లు జరిగింది. దానితో 27.28%కి టెర్మినల్ బిల్డింగ్ తాలూకా ప్రోగ్రెస్ ని కూడా మనం చేరుకోవడం జరుగుతుంది. అలాగే మీరు అందరూ కూడా చూసుంటారు, ఒక పెద్ద టవర్ కనబడుతుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ తాలూకా టవర్ ఏదైతే ఉందో అది కూడా గత నెల 25.58% జరిగింది. ఇప్పటికీ 30.69%, ఇంకో 12 మీటర్ల హైట్ కూడా దాని తాలూకు కన్స్ట్రక్షన్ జరిగింది. పూర్తి శాతం దాన్ని ఎంతవరకు హైట్ చేరుకోవాలి అదంతా కూడా జరిగింది. దాంతో పాటు 30.69% ఏటీసీ తాలూకు పనులు కూడా ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఇది కాకుండా అదనంగా చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ కానీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, లేకపోతే మిగిలిన అదనంగా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఏవైతే ఇతరత్ర బిల్డింగ్స్ ఉన్నాయో అవి కూడా సుమారు 12%, 6% నుంచి 12% గత నెలలో ప్రోగ్రెస్ ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏ వర్క్ మనం తీసుకున్నా, ఏ శాఖ మనం తీసుకున్న ఎయిర్పోర్ట్ తాలూకు అన్ని కూడా మనం అనుకున్నటువంటి టైం కంటే ఎక్కువ స్పీడ్ మీదే ఈరోజు జిఎంఆర్ కానీ ఎల్ఐ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సివిల్ ఏవియేషన్ మీద పెట్టారు. ఈరోజు భోగాపురం ఏ రకంగా వస్తుందో ముంబైలో కూడా నవీ ముంబై ఎయిర్పోర్ట్, అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ శాంటా క్రూజ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ సాచురేట్ అయిపోయింది. ఎక్కడికి కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి దానికి లేదు. నవీ ముంబై ఎయిర్పోర్ట్ అని అదనంగా సిటీకి అవుట్స్కట్స్ లో ఒక ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మిస్తున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ జరుగుతూ వస్తుంది. కానీ ఈ రోజు మళ్ళీ నేను మంత్రిగా అయిన తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ ని, నవీ ముంబై ఎయిర్పోర్ట్ ని కూడా సందర్శించి క్లియర్ గా డెడ్ లైన్ ఇచ్చాం, ఏప్రిల్ నెల కల్లా అది మొదలు కావాలని. అలాగే జేవర్ ఎయిర్పోర్ట్ మనకి నోయిడాలో, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా వరకు అది సాచురేట్ అవడంతో జేవర్ ఎయిర్పోర్ట్ అని నోయిడాలో ఇంకో కొత్తది నిర్మిస్తున్నాం. అక్కడ కూడా డెడ్ లైన్ పెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ కల్లా అది కూడా మీరు పూర్తి చేయాలి. అంటే ఏవైతే ప్రాజెక్ట్స్ ఈ రోజు చాలా కాలం నుంచి సాగుతూ వస్తున్నాయో వాటన్నిటికీ కూడా టైం బౌండ్ మేనర్ లో కంప్లీట్ చేసుకుని దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున గెలుపు మేము ఎప్పుడు కూడా చూడలేదు. అంత విశ్వాసంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక నమ్మకం పెట్టుకుని మాకు గెలిపించిన తర్వాత అదే రకంగా మేము కూడా పనులు చేసి ఉత్తరాంధ్రని ముందుండి నిలబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద ఉంది. ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి దేశంలో. మీరు చూసుంటారు పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో అయితే ఎక్కడో బీహార్ నుంచి ఒక ఎంపీ లేచి లాంచ్ చేశారు. అది లాంచ్ చేసినప్పుడు కూడా మనకు గర్వకారణం ఏంటంటే ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా, విజయనగరం పార్లమెంట్ సభ్యులుగా అశోక్ గజపతిరాజు గారు ఇదే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ
ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ లాంచ్ చేయడం వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ సెక్టర్ అంతా కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునే అవకాశంగా ఈ రోజు తయారైంది. దాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మంత్రిగా నా మీద ఉంది.